మనం వెళ్ళి ఇది తొలి రాత్రి అంటూ పాట పెట్టుకొని ఈ లోకాన్నే మర్చిపోయి సరదాగా ఎంజాయ్ చేద్దాం. పద. పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే చంపేస్తాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటే నువ్వేమన్నా ప్రతిఘటన సినిమాలోని హీరోయిన్ అనుకున్నావా? ఇలా కొట్టేశావు. ఏదో మామూలుగా చెప్తే వింటవ్లే అనుకున్నాను, కానీ వినేలా లేవు. లాభం లేదు, రావణాసురుడు అవతారం ఎత్తాల్సిందే. లేడీ పరుగు పులి వేట యమ సరదాగా ఉంది. దాక్కున్నావో బయటికి రా, లేదంటే మా సార్కి చెప్పి ఎన్కౌంటర్ చేయిస్తా. పోలీసులు వీళ్ళకి ఎలా తెలిసింది? ఫోన్ చేయకుండానే వచ్చారేంటి? ఇంత స్పీడ్గా ఎలా తెలిసిందబ్బా? తేడా వస్తే ఇస్త్రీ చేసేస్తారు. ఇప్పుడేం చేయాలి? పడిపోయింది. గోడ చాట్లు దాక్కుంటే పట్టుకోలేరనుకున్నావా? దొంగలు కాదు సార్, కాదు దొంగలు కాదు. చెప్పేది వినండి సార్, దొంగలు కాదు.
తన అదృష్టమో లేక నా దురదృష్టమో అర్థం కావడం లేదు. మూడో కంటికి తెలియకుండా పక్కాగా ప్లాన్ చేశాను. ఈ దెబ్బతో దాని బ్రతుకు తెల్లారిపోతుంది అనుకుంటే ఇంత సడన్ గా పోలీసులు ఎలా తగలబడ్డారు? అసలు ఎందుకు వచ్చారు? రోజు రోజుకి దీన్ని ఏం చేయలేకపోతున్నానన్న టెన్షన్ ఎక్కువైపోతోంది. దాన్ని ఇలాగే వదిలేస్తే పిచ్చిదాన్ని అయిపోతాను. అసలు అసలు దీన్ని గన్నె గట్టెక్కింది కదా, తప్పించుకున్నాను కాదు అని ఊపిరి పీల్చుకుంటున్నావా? ఈసారి తప్పించుకున్నావే, కానీ ప్రతిసారి తప్పించుకుంటాను అనుకోకు. ఎందుకే నన్ను ఇంత టెన్షన్ పెడతావు? వద్దంటున్నా, చీతరించుకుంటున్నా, ఆశయించుకుంటున్నా. ఎందుకే ఇంకా ఇక్కడ పడిచేస్తావు? నీది ఒక బ్రతికేనా అని నీ మొగుడు నీచంగా మాట్లాడుతున్నా ఇంకా మొగుడు అని పడుండటానికి నీకు సిగ్గు లేదంటే? ఇలా సిగ్గు విడిచి బ్రతికే కంటే ఈ రైలు కింద పడి చావచ్చు కదా. ఎప్పటికైనా నా మొగుడు మారుతాడు, నా మాట వింటాడు, నన్ను ఏలుకుంటాడు అని కలలు కంటున్నావేమో. ఈ సురేఖ బ్రతికుండగా అది జరగనివ్వను. నువ్వు ఒక ఆడుదానివేనా? ఒక ఆడుదానిలో ప్రవర్తిస్తున్నావా? నా మొగుడిని వశపరచుకోవడం కోసం, నన్ను ఆయన నుంచి దూరం చేయడం కోసం నా మీదకి ఇలా ఒక నిషుడిని ఉసుగొల్పి ఇంతలా దిగజారిన నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. అసలు నీలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుంది. ఎందుకు నీకు బతుకో? చూడు, నీ కొళ్ళు కుతంత్రాలు నన్నేమి చేయలేవు. నా మంచితనం నేను నమ్ముకున్న దేవుడు నన్నెప్పుడు కాపాడుతూనే ఉంటా. ఆ వండగా ఉన్నంత వరకు నన్ను నా భర్త నుండి దూరం చేయడం నీ వల్ల కాని పని. చూస్తానే, అసలు నువ్వు ఇక్కడ ఎలా ఉంటావో, ఆదిత్యని ఎలా మార్చుకుంటావో అది చూస్తాను. హలో, ఎవరు? అమ్మా, నేనమ్మా సురేంద్రని. బాబు సురేంద్ర. మామూలుగా నచ్చు కదమ్మా, దానికంత ఎమోషన్ ఎందుకు? పిలిచి అలవాటైపోయింది. ఇంతకీ ఎక్కడున్నావు నాన్నా? సెల్లో ఉన్నానమ్మా. ఒరే నాన్న, నీకెన్నిసార్లు చెప్పానురా, అవసరం ఉన్నప్పుడే సెల్లో మాట్లాడాలి, అవసరం లేనప్పుడు జోబులో పెట్టుకోవాలి. పోయి సెల్ లోపలికి వెళ్ళిపోయావేమిట్రా? అమ్మా, సెల్ అంటే సెల్ ఫోన్ కదే, పోలీస్ స్టేషన్లో ఉన్న సెల్లు. బాబు సురేంద్ర, ఎంత పని జరిగింది, ఎంత ఘోరం జరిగిపోయింది. నువ్వు ఒక నక్సలైట్ వని, నువ్వు ఒక తీవ్రవాదివని, నువ్వు ఒక ఫ్యాక్షనిస్ట్ వని నిన్ను జైల్లో వేశారా? అమ్మా, నువ్వు మరీ ఇందిరాగాంధీ అంత తెలివిందని అనుకోకుండా కాస్త నాన్నకి ఫోను. ఏమండి? ఏమిటి అరుపులు? ఎవరు పోయారు? మన అబ్బాయి అండి. ఏమైంది మన అబ్బాయికి? పోలీస్ స్టేషన్ కి పోయాడు. వాసిని ఎమ్మగడుపు కాల కన్ఫ్యూజ్ చేసి చంపేస్తున్నావు కదే. ఇదే రేయ్ చచ్చు సన్నాసి, పోలీస్ స్టేషన్కి ఎందుకు తగలటావురా? అది శుభన్ రేప్ చేద్దాం అనుకున్నానుగా, పోలీసులు తీసుకొచ్చారు నాన్న. ఓరి వెధవా, ఇలాంటి వెధవ పనులు చేసినప్పుడు కాస్త వెనక ముందు ఆలోచించుకోవాలి. సర్లే, నువ్వేం కంగారు పడమాక. నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడి నేను బయటికి తీసుకొస్తాలే. త్వరగా రా నాన్న. అలాగేలే, నువ్వు ముందు ఫోన్ పెట్టు. ఏమైందండి? ఏమీ కాలేదు కానీ నువ్వు లోపలికి వెళ్ళి స్ట్రాంగ్ గా కాఫీ పట్టరా. అలాగే.
నానోయ్. నమస్కారం ఎస్ఐ గారు, కూర్చోవచ్చా? చెప్పండి. నా పేరు రామనాథం. మా వాడు. విషయం ఏంటో చెప్పండి. ఓహో, అలా వచ్చారా? మా ఊళ్ళో అబ్బో మనకు మామూలు పలుకుబడి కాదండి. మన మాటకి ఎదురు లేదు, మన చేతకి తిరుగులేదు. మనం గొడుగేసుకుని అలా రోడ్డు వెంబడి వెళ్తుంటే ఎదురొచ్చినోడు ఎవడైనా సరే అమాంత మన కాళ్ళమే పడిపోవాల్సిందే. అది మా ఊళ్ళో మనకున్న లెవెల్. చాలా ఎక్కువైంది. సోదాపి అసలు విషయం ఏంటో చెప్పండి. చూస్తుంటే మీరు మరీ ముక్కుసూటి మనిషిలా ఉన్నారే. సరే, డైరెక్ట్గా పాయింట్కే వచ్చేస్తాను. లోపల ఉన్నాడే ఆ ఎదవ, ఆడు నా కొడుకు. ఆడు నా కొడుకుని తెలియక పొరపాటున మీరు తీసుకొచ్చి లోపలేసి ఉంటారు. ఆ సంగతి చెప్పి తీసుకెళ్దామని వచ్చా. చెప్పి తీసుకెళ్ళటానికి మీ ఓడేమీ రోడ్డు మీద తప్పిపోతే తీసుకురాలేదు. మీ ఓడు పెద్ద దొంగ. చాలే ఊరుకోండి సార్, మీరు మరీ కామెడీగా మాట్లాడతారు. మావాడు దొంగ ఏంటండి? ఆడి మొహం చూడటానికి దొంగ మొహంలా ఉంటది కానీ ఆడికి అంత సీన్ లేదు సార్. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఈ ఊరు ఎమ్మెల్యే మనకు బాగా కావలసినోడు. అంటే బాగా జిగిరి అన్నమాట. మనం ఎంత చెప్తే అంత. ఆ ఎస్ఐ మనకు తెలిసినోడే. నీ చెప్తారే ఇళ్ళు అంటే వచ్చా. ఎమ్మెల్యేలు తెలుసు, ఎంపీలు తెలుసు అని ప్రతి ఒక్కళ్ళు చెప్తూనే ఉంటారు. అసలు తెలిసిన గ్యారెంటీ ఏంటి? ఓహో, మీకు గ్యారంటీ కావాలి అంతే కదా? సరే, ఒక్క నిమిషం ఆగండి. హలో సార్, నమస్కారం సార్. నేను రామనాథాన్ని మాట్లాడుతున్నాను. అదే సార్, ఆ విషయం గురించే. ఎస్ఐ గారు మరీ చేదస్త మనిషిలా కనపడుతున్నాడు. నేను ఎంత చెప్పినా వింటలేదు సార్. మీరు ఒక్కసారి ఆయనతో మాట్లాడండి. ఎమ్మెల్యే గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. సార్, గుడ్ మార్నింగ్ సార్. సరే సార్. సార్ సార్ అలాగే సార్. నో ప్రాబ్లం సార్. అవన్నీ నేను చూసుకుంటాను సార్. ఓకే సార్, ఉంటారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అసెంబ్లీ సెషన్స్లో చాలా బిజీగా ఉండుంటారు. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. మిమ్మల్ని తాపిగా మళ్ళీ కలుస్తాను సార్. సార్ ఓకే, ఉంటాను. విన్నారుగా, మా వాడిని పంపిస్తారా? కానిస్టేబుల్, అతను రిలీజ్ చేయండి. ఓకే సార్. నానోయ్, నేను దొంగను కాదని ఎంత చెప్తున్నా వినకుండా కుమ్మేశాను నాన్న. నేను చెప్తానుగా, వెళ్దాంపా. వస్తాం ఎస్ఐ గారు. పద. అది నాన్న జరిగిన మ్యాటర్. ఆ ముసల్దాని కథ క్లైమాక్స్కి వచ్చింది. ఇవాళ రేపు పుట్టుక్కుమనేలా ఉంది. అది ఆలఫేసాడని బాల్చి తన్నేసిందంటే మన చేతికి చెప్పే. అందుకని ఇక్కడ శుభ ఫైలు, అక్కడ ఆస్తి ఫైలు క్లోజ్ చేసి పారేయాలి. హలో బాబాయ్, నేను సురేఖని. అమ్మా సురేఖ, నీకు 100 ఏళ్ళు. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాము, నువ్వు ఇలాగ ఫోన్ చేసేసావు. ఏమిటమ్మా విశేషాలు? ఏం చెప్పమంటారు బాబాయ్? పిచ్చెక్కుతోంది. ఇది ఇక్కడ నా కళ్ళ ముందు ఇలా తిరుగుతూ ఉంటే దాన్ని ఏమీ చేయలేకపోతున్నానే అనే టెన్షన్తో పిచ్చెక్కుతుంది. ఇమ్మీడియట్ గా మీరు దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి. లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత అంతకన్నా ఉండదు. నువ్వేమి టెన్షన్ పడకమ్మా. ఒక ప్లాన్ వేశాము, అది ఫెయిల్ అయింది. అంత మాత్రం చేత మనకేమి చేత కానట్టేనా? మరో ప్లాన్ వేద్దాం, దాని లైఫ్ ఫినిష్ చేసేద్దాం. సింపుల్. అందుకు ఈ రాత్రే ముహూర్తం పెట్టాను బాబాయ్. దాంతో నా జీవితం ఏంటి ఇలా అయ్యిందని నరకం నరకం చూస్తుంది. ఇలాంటి బ్రతుకు నాకెందుకు ఇచ్చావురా దేవుడా అని బ్రతకలేక అదే చేస్తుంది. అమ్మడు, ఫలితం ఏమిటో చెప్పావు గాని ప్లాన్ చెప్పావు కాదు. ఈ రోజు రాత్రి ఆదిత్యతో ఏదో ఒకటి చెప్పి పార్టీ అరేంజ్ చేస్తాను. ఆ పార్టీలో కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి శుభతో తాగిస్తాను. ఆ తర్వాత అద్భుతం, మహాద్భుతం, అదిరిపోయిందమ్మా. ఇక ఆ ప్లాన్కి తిరిగే లేదు. ప్లాన్ మరీ పాత అయినా ఫ్రెష్ గా చెప్పావమ్మా.
పొగుడుతున్నాను అనుకోకపోతే ఆహాహాహా, నీ బుర్రే బుర్రమ్మ. ఈ మాత్రం తెలివితేటలు ఆనాడు శూర్పణఖకు ఉన్నట్లయితే ముక్కు చెవులో కోయించుకునేది కాదు, పాపం శ్రీరామచంద్రుడికి దూరం అయ్యేది కాదు. బాబాయ్ సారీ అమ్మా, ఏదో ఫ్లోలో బాగుంది కదా అని అనేశాను. నువ్వేం టెన్షన్ పడకు, రిలాక్స్డ్ గా ఉండు. సాయంత్రం మేము అక్కడికి వస్తాం, ఈ ప్లాన్ ఫాలో అవుతాం, అనుకున్నట్టుగా పూర్తి చేస్తాం. ఏంటి? ఉంటానమ్మా. బెస్ట్ ఆఫ్ లుక్. నాన్న లుక్కు కాదు, లక్ లక్. బెస్ట్ ఆఫ్ లక్ అమ్మా, లక్. ఉండరా మరి? సరే బాబాయ్, ఉంటాను. మార్చిపోతే మళ్ళీ సెప్టెంబర్కి రాసినట్టు ఒకసారి నువ్వు ఫెయిల్ అయినా మళ్ళీ నీ టాలెంట్ నిరూపించుకునే అవకాశం వచ్చింది. ఇక ఎర్రగా తీసేయి. ఏంటి ఎరగదీసేది? ఇప్పటికే పోలీసులు నా ఒంటి మీద కనపడకుండా ఎలా కుమ్మేశారో తెలుసా? హ, ఒళ్ళంతా హోనం అయిపోయింది. ఇంకోసారి ఏదైనా తేడా జరిగిందే అనుకో, ఆ దెబ్బలు తట్టుకోవడం నా వల్ల కాదు. నువ్వు చూసుకో అదేంటో. వారి పిచ్చి సన్నాసి. శుభం బలగరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు రెండో పెళ్లి అన్నాడంటే వెనకటికి నీలాంటి ఒకడు. అయినా ఈ ప్రపంచంలో బతకాలి అంటే కొంత కుట్ర, కొంత నటన, కొంత మోసం, వీటితో పాటుగా అప్పుడప్పుడు తన్నుడు తట్టుకునే గుండు ధైర్యం కూడా ఉండాలిరా. లేకపోతే బతకడం చాలా కష్టం. అయినా ఈ మాత్రానికి తట్టుకోలేకపోతే లక్షల డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నావురా? సాయంత్రం మనం పార్టీకి వెళ్ళాలి. నోరు మూసుకో పద.